Hello everybody, welcome to Nivas Info. Today's topic is 8th class biology, second chapter, cell, the basic unit of life సంబంధించి వర్క్షీట్ చూద్దాం. వర్క్షీట్ నెంబర్ 8, 8th class biologyలో ఇది వర్క్షీట్ నెంబర్ 8. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హూ అబ్జర్వ్డ్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైం. సెల్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది ఎవరంటుండు. సో ఇక్కడ మనకి 3 సైంటిస్ట్ అనేది మనకి కంపల్సరీ గుర్తుండాలి. సో ఈ 3 సైంటిస్ట్ మనకి గుర్తున్నారు అంటే ఈ సెల్కి సంబంధించి టోటల్ మనకి వచ్చినట్టే. సో ఇందులో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ హుక్. ఈయన ఒక బ్రిటిష్ సైంటిస్ట్. ఇన్ ద ఇయర్ 1665లో ఈయన ఈ సెల్ అనేది ఫైండ్ అవుట్ చేసిండు. సో ఆయన రీసెర్చ్ చేసింది దేనిపైన అంటే ఓక్ ట్రీకి సంబంధించిన సమ్ లేయర్ పైన. ఆ లేయర్ పైన ఆయన మైక్రోస్కోప్ సహాయంతో రీసెర్చ్ అనేది చేసిండు. రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకి ఈ విధంగా కనిపించింది. సో ఇది మనకి క్లాత్ లాగా కనిపిస్తుంది, ఇది క్లాత్ కాదు. సో ఇక్కడ మనకి స్మాల్ ఇట్లా బ్లాక్ ఇట్లా సమ్ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇవేంటి అంటే సమ్ బ్లాక్స్ అనమాట. దీన్నే ఆయన సెల్ అన్నాడు. అంటే ఒక ఓక్ ట్రీకి సంబంధించిన సమ్ స్మాల్ లేయర్ తీసుకొని దాని మైక్రోస్కోప్ పైన ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనకి ఈ విధంగా కనిపించింది. సో అందులో కొన్ని బ్లాక్స్ లాగా కనిపించినాయి. సో దాన్నే ఆయన సెల్ అన్నాడు. ఆ బ్లాక్కి ఆయన ఇచ్చిన నేమ్ ఏంటి అంటే సెల్. సో ఇది ఏంటి అంటే స్మాల్ క్యావిటీ ఆఫ్ ఓక్ ట్రీకి సమ్ లేయర్. సో ఇది ఏంటి అంటే డెడ్ సెల్. యాక్చువల్గా రాబర్ట్ హుక్ రీసెర్చ్ చేసింది ఈ డెడ్ సెల్. సో దీనికి ఆయన సెల్ అని నేమ్ ఇచ్చాడు. సో ఈ సెల్ అనేది ఒక లాటిన్ నేమ్. దీనికి మీనింగ్ ఏంటి అంటే లిటిల్ రూమ్. ఇంగ్లీష్లో దీని యొక్క మీనింగ్ ఏంటి, లిటిల్ రూమ్. లాటిన్ వర్డ్ ఇది, సెల్ అనేది లాటిన్ వర్డ్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈయన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఈయన లైఫ్ టైం వచ్చేసి 1632 to 1723. సో ఈయన ఏం చేశాడు అంటే ఇంతకుముందు రాబర్ట్ హుక్ డెడ్ సెల్ని చూసిండు. ఓక్ ట్రీలో సమ్ లేయర్ తీసుకొని అందులో డెడ్ సెల్ని చూశాడు. ఈయన లైవ్ సెల్ని చూసిండు. దేంట్లో అంటే బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజువా, రెడ్ బ్లడ్ సెల్స్ వీటన్నింటిపైన రీసెర్చ్ చేసి ఈయన లైవ్ సెల్ అనేది చూసిండు. ఈయన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. సో ఈయన లైఫ్ టైం వచ్చేసేసి 1773 to 1858. మరి ఈయన ఏం చేశాడు అంటే సెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ న్యూక్లియస్ ఫైండ్ అవుట్ చేసిండు. న్యూక్లియస్ ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, ఈ 2 నేమ్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. హుక్ అనేది ఓన్లీ సెల్ని ఫైండ్ అవుట్ చేసిండు, బ్రౌన్ న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేసిండు. ఈయన కూడా ఆర్చిడ్ లీవ్స్ని వాటిపైన రీసెర్చ్ చేస్తున్నప్పుడు అందులో ఒక స్పాట్ని ఈయన డిస్క్రైబ్ చేసిండు. సో ఆ స్పాట్ అనేది ఇందులోనే ఉందా, ఇంకా వేరే దాంట్లో కూడా ఉందని చెప్పేసి ఇంకొన్నిటిపైన కూడా ఈయన రీసెర్చ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఆ స్పాట్ని అనేది ఈయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ స్పాట్కి ఈయన ఇచ్చిన నేమ్ ఏంటంటే న్యూక్లియస్. దాన్ని ఈయన న్యూక్లియస్ అన్నాడు. ఈ విధంగా సెల్కి సంబంధించి మనం ఈ 3 సైంటిస్ట్ని గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు సెల్ గురించి పూర్తిగా వచ్చేసినట్టే. సో నవ్వు మనం క్వశ్చన్లోకి వెళ్తే చేయొచ్చు. ఎవరు అంటే రాబర్ట్ హుక్. ఈయన డెడ్ సెల్ని చూసిండు. ఈయన తర్వాత వాన్ లీవెన్హుక్. సో ఈయన లైవ్ సెల్ని చూసిండు. వీళ్ళిద్దరు నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వీడియో అనేది ఒకసారి ఫాస్ట్ చేసేసి మీరు నోట్స్ అనేది రాసుకోండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం. వై? ఒక ఆర్గానిజంకి బేసిక్ స్ట్రక్చర్ అనేది దేనివల్ల వస్తుంది? దేన్ని మనము ఆ బేసిక్ స్ట్రక్చర్ రావడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్, సెల్. ద సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైవింగ్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజంకి ఒక స్ట్రక్చర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సెల్. సో ఈ సెల్ అనేది ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది, ఒక ఆర్గానిజంకి ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది. ఫస్ట్ ఆ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే టిష్యూస్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ మనకి ఫామ్ అయ్యేటివి ఏంటి అంటే టిష్యూస్. ఈ టిష్యూస్ అన్ని కంబైన్డ్గా మనకి ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. ఈ ఆర్గానిజం ఫామ్ అయినప్పుడు ఆర్గానిక్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ఆర్గానిక్ సిస్టమ్ అనేది ఏర్పడినప్పుడు ఆ ఆర్గానిజంకి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. దాని ఫంక్షన్, దాని ప్రాపర్టీస్ అన్నీ ఏర్పడితేనే దాన్ని మనం ఒక ఆర్గాన్ అంటాము. సో ఆర్గాన్కి ఒక స్ట్రక్చర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సెల్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ సెల్. సో లార్జెస్ట్ సెల్ ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ ఇవ్వలేదు, పర్టికులర్గా యానిమల్ అని చెప్పలేదు, పర్టికులర్గా ట్రీ అని చెప్పలేదు. సో అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ద లార్జెస్ట్ సెల్ ఈజ్ అన్ ఎగ్ ఆఫ్ ఓస్ట్రిచ్. ఓస్ట్రిచ్ యొక్క ఎగ్ ఇప్పటి వరకు ఉన్న లార్జెస్ట్ సెల్.
ఇది ఎంత ఉంటుంది అంటే 15 to 18 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ వైడ్. ఇది 15 to 18 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ వైడ్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ మాస్టిక్ సెల్ ఇన్ ద ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలో నువ్వు మాస్టిక్ యొక్క సెల్ని చూడాలంటే నీకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటుండ్రు. సో సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాస్టిక్ కావాలి, దాంతోపాటు మైక్రోస్కోప్ కావాలి, మైక్రోస్కోప్ స్లైడ్, గ్లీజరిన్ అండ్ కవర్ స్లిప్. ఇవి ఉంటే మనము మాస్టిక్ లోపల ఉన్న సెల్ని అనేది ఈజీగా చూడొచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ ప్రాసెస్ కూడా రాశాను, వీడియో అనేది ఒకసారి ఫాలో చేసి మీరు నోట్స్ అనేది కంపల్సరీ రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ విచ్ ప్లాంట్ బాక్స్ సెల్స్ వర్ అబ్జర్వ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం? డ్రా ద స్ట్రక్చర్ అబ్జర్వ్డ్. మనకి ఫస్ట్ టైము ఈ రాబర్ట్ హుక్ ఉన్నాడు కదా, రాబర్ట్ హుక్ అనేది డెడ్ సెల్ని చూసిండు. ఈ డెడ్ సెల్ అనేది అబ్జర్వ్ చేసిండు. మరి ఆయన దేంట్లో అబ్జర్వ్ చేసిండు అంటుండు. సో కార్క్ ఆఫ్ ఓక్ ట్రీ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే కార్క్ ఆఫ్ ద మ్యాపిల్ వుడ్. దీన్ని మనము ఓక్ ట్రీ అంటాము. ఆ ఓక్ ట్రీకి యొక్క కార్క్ని ఆయన సమ్ స్మాల్ లేయర్ తీసుకొని వాటిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన సెల్స్ అనేది చూశాడు. నెక్స్ట్ 6th one, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. క్రింద మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టేట్మెంట్ చూస్తే స్టేట్మెంట్ ఏ, రాబర్ట్ హుక్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ హానీకోమ్ క్యావిటీస్. ఈ రాబర్ట్ హుక్ హానీకోమ్ క్యావిటీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటుండు. సో రాబర్ట్ హుక్ ఎక్స్పెరిమెంట్ చేసింది దేనిపైన? కార్క్ ఆఫ్ ఓక్ ట్రీ. సో కాబట్టి స్టేట్మెంట్ ఏ ఇస్ ద రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ బి, ఇన్ మాస్టిక్ ఎక్స్పెరిమెంట్ రౌండ్ స్ట్రక్చర్స్ ఆర్ సీన్. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ఆ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేయండి. సో అందులో ఏంటంటే రౌండ్గా అనేది ఉండదు, బాక్సెస్ మాదిరిగా ఉంటాయి. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. స్టేట్మెంట్ సి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈ సెల్స్ వల్లనే ఏర్పడతాయి అంటుండు. సో ఎస్, ప్లాంట్స్ కానీ ఏదైనా కానీ మనకి సెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ సెల్ అనేది లేకుంటే ఏ యొక్క స్ట్రక్చరు లేదు, ఏ ఆర్గాన్ లేదు, ఏ యానిమల్ లేదు, సో ఏ ఆబ్జెక్ట్ కూడా లేదు. కాబట్టి స్టేట్మెంట్ సి ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 4th one, సెల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కార్క్ ఆఫ్ జోవార్. ఇక్కడ కార్క్ ఆఫ్ జోవార్ కాదు, కార్క్ ఆఫ్ ఓక్ ట్రీ. సో కాబట్టి స్టేట్మెంట్ డి ఆల్సో రాంగ్. సో ఇందులో విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటే మనకి స్టేట్మెంట్ సి. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ వర్క్ షీట్ 9కి వెళ్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ఆనియన్ పీల్ సెల్స్. సో నువ్వు ఆనియన్ పీల్ సెల్ని దానిపైన ఎక్స్పెరిమెంట్ చేస్తే దాన్ని డిస్క్రైబ్ చేయమంటాడు. సో నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అట్ ద సెంటర్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ స్లైడ్. ఆ మైక్రోస్కోపిక్ స్లైడ్ ఏదైతుందో వాటిపైన ఫస్ట్ మనము ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది వేయాలి. నెక్స్ట్, హ్యావింగ్ ఫుల్ ఆఫ్ థిన్ మెంబ్రెన్స్ ఆఫ్ ద ఆనియన్ లేయర్, lay it at the center of the microscopic slide. The drop of water will help flatten the membranes. ఇక్కడ మనము ఆనియన్లోంచి సమ్ లేయర్ని, ఏదైతే లేయర్ని తీసుకుంటామో ఆ లేయర్ని ఆ మైక్రోస్కోప్ స్లైడ్ పైన పెట్టాలి. పెట్టిన తర్వాత యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ద ఆనియన్ మెంబ్రెన్స్, లేదా మిథలిన్ బ్లూ కూడా వాడచ్చు. ఇక్కడ అయోడిన్ కానీ లేదా మిథలిన్ బ్లూ కానీ ఆ ఆనియన్ లేయర్ పైన నెక్స్ట్ వేయాలి. వేసిన తర్వాత జెంట్లీ లే మైక్రోస్కోపిక్ కవర్ స్లిప్ ఆన్ ద మెంబ్రెన్స్ అండ్ ప్రెస్ ఇట్ డౌన్ జెంట్లీ యూజింగ్ ఏ నీడిల్ టు రిమూవ్ ఎయిర్ బబుల్స్. అది వేసిన తర్వాత మనం ఆ కవర్ స్లిప్ కప్పినప్పుడు వాటిపైన మనము కవర్ స్లిప్ అనేది కప్పాలి. కప్పినప్పుడు ఆ బబుల్స్, ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా కొంచెం జెంట్లీగా ఆ ఎయిర్ బబుల్స్ ఏమన్నా క్లియర్ చేయాలి. నెక్స్ట్, touch a blotting paper on one side of the slide to drain excess iodine water solution. సో మనం వేసిన అయోడిన్ కానీ వాటర్ కానీ సమ్టైమ్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో దాన్ని మనము క్లీన్ చేయడానికి ఒక బ్లాటింగ్ పేపర్ తోటి బ్లాట్ చేయాలి. నెక్స్ట్, ప్లేస్ ద స్లైడ్ అండ్ ద మైక్రోస్కోప్ స్టేజ్ అండర్ లో పవర్ టు అబ్జర్వ్. దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి సో సమ్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ తీసుకొని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి క్లారిటీగా అది ఎలా ఉందనేది కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన మ్యాప్ కూడా మనకి ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్
ఈ లేయర్ని తీసుకోవాలి. లేయర్ తీసుకున్న తర్వాత అయోడిన్ వేయాలి. వేసిన తర్వాత దాని పైన పెట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ చీక్ సెల్స్. మన టెక్స్ట్ బుక్లో ఇది ఇచ్చాడు. సో దాన్ని చూస్తూ మీరు ఈ డయాగ్రామ్ అనేది వేయండి. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ వైల్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్. ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ సమ్ ప్రికాషన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోకుండా మనము ఎక్స్పెరిమెంట్ అనేది చేయకూడదు. ఎక్స్పెరిమెంట్ అలా చేస్తే సమ్ టైమ్స్ ఆఫ్ ది డేంజర్. సో ప్రికాషన్స్ ఫర్ ఆనియన్ పీల్ సెల్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్, ఓవర్ స్టెయినింగ్ అండ్ అండర్ స్టెయినింగ్ షుడ్ బి అవాయిడెడ్. మనము ఆనియన్ పీల్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్ యూజ్ చేసినా కానీ లేదా తక్కువ స్ట్రెంగ్త్ యూజ్ చేసినా కానీ ఆ పీల్ అనేది కరెక్ట్గా రాదు, చినిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా ఫోల్డింగ్ ఆఫ్ పీల్ షుడ్ బి అవాయిడెడ్. మనం ఏదైతే పీల్ని ఒక లేయర్ని తీసుకున్నామో ఆనియన్లోంచి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మనము ఫోల్డ్ అనేది చేయదు. ఆ ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ సమ్ మరకలాగా ఏర్పడి మనకి క్లారిటీగా కనిపించదు. నెక్స్ట్, క్లీన్ అండ్ డ్రై గ్లాస్ స్లైడ్ అండ్ కవర్ స్లిప్ షుడ్ బి యూజ్డ్. మనకి ఎక్స్పెరిమెంట్లో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో మనకు అది క్లియర్గా తెలియాలి అంటే ఆ మైక్రోస్కోప్ యొక్క గ్లాసెస్ కానీ కవర్ స్లిప్ కానీ క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, కవర్ స్లిప్ షుడ్ బి పుట్ కేర్ఫుల్లీ అవాయిడింగ్ ఎనీ ఎయిర్ బబుల్స్. ఆ కవర్ స్లిప్ని అంటే మనకు ఆ ఆనియన్ లేయర్ పైన కవర్ స్లిప్ అనేది కవర్ చేస్తున్నప్పుడు అందులో ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఉన్నట్టయితే మనకు క్లియర్గా మనకి అది కనిపించదు. నెక్స్ట్, మనకి సెకండ్ థింగ్ మనకి ఇక్కడ చెప్పలేదు, బట్ నేను ఇక్కడ అబవ్ అన్నాడు కాబట్టి ఆనియన్ అండ్ హ్యూమన్ చీక్ ఈ రెండింటికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేది నేను చెప్తున్నాను. సో ప్రికాషన్స్ ఫర్ హ్యూమన్ చీక్ సెల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ద చీక్ షుడ్ బి స్క్రాప్డ్ జెంట్లీ అవాయిడింగ్ ఇంజూరీ. మనము సెల్ కోసము మన చీక్ని ఇట్లా స్క్రాప్ చేస్తున్నప్పుడు మన నోటి లోపల కానీ బయట కానీ మన స్పూన్తో కానీ ఇంకా దేంతోనే కానీ మనము ఆ లేయర్ తీసుకుంటున్నప్పుడు కొంచెం స్మూత్గా దాన్ని తీయాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మనకి అక్కడ ఇంజూరియస్ అవుతాయి. సో గట్టిగా పెట్టి గీకామనుకోండి మన చెంప పైన ఏమవుతుంది, ఇంజూరియస్ అవుతాయి. సో కాబట్టి కొంచెం గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అనేది మీరు లేయర్ని తీయండి. నెక్స్ట్, ఓవర్ స్టెయినింగ్ అండ్ అండర్ స్టెయినింగ్ ఆఫ్ ద సెల్ షుడ్ బి అవాయిడెడ్. సో ఎక్కువ స్టెయిన్ లేదా అండర్ స్టెయినింగ్ ఏదైనా సరే అవాయిడ్ చేయండి. సో పర్టికులర్గా ఒక క్వాంటిటీ అనేది ఉంటుంది, ఆ క్వాంటిటీలో మాత్రమే మనం చేయాలి. నెక్స్ట్, కవర్ స్లిప్ షుడ్ బి ప్లేస్డ్ కేర్ఫుల్లీ అవాయిడింగ్ ద ఎంట్రీ ఆఫ్ ఎయిర్ బబుల్స్. సో ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్కైనా కానీ దీనికైనా కానీ ఎయిర్ బబుల్స్ అనేది ఉండకూడదు. మనము కవర్ స్లిప్ అనేది కవర్ చేస్తున్నప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ఏ డ్రై అండ్ క్లీన్ గ్లాస్ స్లైడ్ అండ్ కవర్ స్లిప్ షుడ్ బి యూజ్డ్. సో మనకి ఆ గ్లాస్ కానీ లేదా స్లైడ్ కానీ ఆ గ్లాస్ సైడ్ ఏదైతే ఉంటుందో అది డ్రైగా ఉండాలి. సో తడిగా ఉంటే ఏమవుతుందంటే వెట్గా ఉంటే ఏమవుతుంది అంటే మనకి క్లియర్గా అది కనిపించకపోవచ్చు. ద చీక్స్ సెల్స్ షుడ్ బి స్ప్రెడ్ ప్రాపర్లీ టు అవాయిడ్ దేర్ ఫోల్డింగ్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3, లిస్ట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఇన్ చీక్ సెల్ ఎక్స్పెరిమెంట్. మనం ఇంతకుముందే చీక్ సెల్ గురించి మాట్లాడుకున్నాము. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ చీక్ సెల్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్, నువ్వు దేంతో తీస్తావు, కాటన్తో తీస్తావా లేదా స్పూన్తో తీస్తావా, యాజ్ యూ విష్. నేను ఇక్కడ స్పూన్ తీసుకున్నాను. స్పూను, స్లైడ్, కవర్ స్లిప్, ఫిల్టర్ పేపర్, మిథలిన్ బ్లూ, డ్రాపర్, గ్లిజరిన్, వాటర్ అండ్ కంపౌండ్ మైక్రోస్కోప్. ఇవి ఉంటే మనము ఈ చీక్ సెల్ ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్, చూస్ ద పేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మనకి ఇక్కడ పేర్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి, కరెక్ట్ పేరు. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఆనియన్ పీల్ సెల్స్, హ్యూమన్ సెల్స్. ఆనియన్ పీల్ సెల్స్, హ్యూమన్ సెల్స్. సో ఇట్స్ నాట్ కరెక్ట్ పేర్. ప్లాంట్స్, హనీకోంబ్ సెల్స్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. యానిమల్స్ అండ్ కార్క్ సెల్స్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ పేర్. చీక్ సెల్స్, యానిమల్ సెల్స్. చీక్ సెల్స్ అనేవి యానిమల్ సెల్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, వర్క్షీట్ 10. Question number 1. Where was the cell nucleus observed for the first time and by whom? న్యూక్లియస్ని దేంట్లో అబ్జర్వ్ చేస్తారు, ఎవరు అబ్జర్వ్ చేస్తారు? ద సెల్ న్యూక్లియస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎపిడెర్మిస్ ఆఫ్ ఆర్చీ లీవ్స్ బై రాబర్ట్ బ్రౌన్. మనకి ఫస్ట్ అబ్జర్వ్ చేసింది న్యూక్లియస్ని అబ్జర్వ్ చేసింది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ హుక్ ఓన్లీ సెల్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేసిండు. ఇక్కడ న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్.
మరి దేంట్లో ఈయన అబ్జర్వ్ చేసినప్పుడు ఈ న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేసిండు అంటే వైల్ అబ్జర్వింగ్ సెల్స్ ఇన్ ఎపిడెర్మిస్ ఆఫ్ ఆర్చిడ్ లీవ్స్. ఇక్కడ ఆర్చిడ్ లీవ్స్ దీన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బ్రౌన్ నోటీస్డ్ ఏ సర్క్యులర్ స్పాట్ దట్ వాజ్ స్లైట్లీ మోర్ ఒపాక్ దెన్ ది సరౌండింగ్ ఏరియాస్. సరౌండింగ్ ఆ సెల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెల్ని చూసిండు, సెల్ని ఆల్రెడీ రాబర్ట్ హ్యూక్ అనేది ఫైండ్ అవుట్ చేసిండు. దానిపైన ఎంతోమంది శాస్త్రవేత్తలు కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇక్కడ రాబర్ట్ బ్రౌన్ ఆ సెల్లో ఇంకా ఏముంది అనేది ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు అందులో ఒక స్పాట్ అనేది ఆయన ఫైండ్ అవుట్ చేసిండు. సో చుట్టూ ఉన్న వాటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ స్పాట్ని ఆయన ఫైండ్ అవుట్ చేసిండు. దాన్ని బ్రౌన్ క్లైమ్డ్ దట్ he noted that similar structure were present in other cells as well. సో ఇది ఆర్చిడ్ లీవ్స్లోనే ఉందా ఇంకా దీంట్లో ఉందని కూడా ఇంకొన్నిటి పైన కూడా ఆయన రీసెర్చ్ చేసిండు. అది అన్నింటిలో కూడా ఆయనకు అది కనిపించింది. సో అప్పుడు బ్రౌన్ క్లైమ్డ్ దట్ దిస్ స్ట్రక్చర్ వాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సెల్ అండ్ కాల్డ్ ఇట్ న్యూక్లియస్. దిస్ వాజ్ ఇన్ దిస్ ఇయర్ 1831. సో 1831లో ఈ న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈయన ఆర్చిడ్ లీవ్సే కాకుండా ఇంకొన్నిటిపైన కూడా రీసెర్చ్ చేసి ఇది ప్రతి దాంట్లో కూడా అనేది ఉంది. సో బట్ ఈ న్యూక్లియస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అని ఎవ్రీ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈయనకి నేమ్ వచ్చింది. న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. బట్ ఈయనకంటే ముందు ఇంకొంతమంది శాస్త్రవేత్తలు న్యూక్లియస్ని చూసారు, బట్ వాళ్ళు క్లారిటీగా చెప్పలేకపోయారు. సో వాళ్ళు ఎవరంటే ఫెలిస్ ఫంటేనా అండ్ అదర్ ఫ్యూ సైంటిస్ట్. వీళ్ళు యాక్చువల్గా 1805 కంటే ముందే ఈ న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేశారు. దేంట్లో అంటే ఎపిథీలియల్ సెల్స్, ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎనిమల్ బాడీ. ఎనిమల్ బాడీకి సంబంధించిన ఎపిథీలియస్ సెల్స్లో వీళ్ళు 18th సెంచరీలోనే అంటే 1805లోనే వీళ్ళు న్యూక్లియస్ని చూడడం జరిగింది. బట్ వాళ్ళకి సమ్ క్లారిటీ అనేది రాలేదు, లేదా ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చు, వాళ్ళు బయటికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. కాబట్టి న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ ద చీక్ సెల్స్. చీక్ సెల్స్లో నువ్వు న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ని డిస్క్రైబ్ చేయమంటుండు. చీక్ సెల్స్ ఆర్ యూకారైటిక్ సెల్స్, cells that contain a nucleus and other organelles within enclosed in a membranes that are easily shed from the mouth lining. It's therefore easy to obtain them from therefore observation. మనం ఇక్కడ చీక్ సెల్ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. బట్ మీరు ఈ చీక్ సెల్లోంచి సమ్ లేయర్ తీసుకుంటున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా స్పూన్తో పెట్టి గీకకూడదు. రెండవది క్లీన్ అండ్ స్టెరైల్ స్పూన్ని యూజ్ చేయాలి. సో వీటిని మర్చిపోవద్దు. ఈ డేటా అనేది రాసుకోండి. వీటికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇస్తున్నాను. దీన్ని స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ప్లేస్ ఏ డ్రాప్ ఆఫ్ సైకలాజికల్ సెలైన్ అండ్ ఏ క్లీన్ మైక్రోస్కోప్ స్లైడ్. నెక్స్ట్ స్మియర్ ద కాటన్ స్వాబ్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద క్లీన్ స్లైడ్ ఫర్ అబౌట్ 4 seconds టు గెట్ ది సెల్స్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద స్లైడ్. సో మీకు ఇక్కడ స్పూన్తో తీసుకున్న తర్వాత లేదా డైరెక్ట్ కాటన్తో తీసుకున్న తర్వాత వాటిని ఈ మన మైక్రోస్కోప్ పైన పెట్టాలి అంటే కాటన్ తోటి జాగ్రత్తగా ఒక 4 seconds అలా క్లీన్ చేస్తూ అంటే స్పూన్స్ పై నుంచి తీస్తూ దానిపైన రబ్ చేయండి. యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ మిథైలిన్ బ్లూ సొల్యూషన్ ఆన్ ద స్మియర్ అండ్ జెంట్లీ ప్లేస్ ఏ కవర్ స్లిప్ అండ్ ద టాప్. సో అన్నింటికి కూడా ఒకటే. సో వాటి పైన మనము ఏదైనా ఒక డ్రాప్ అనేది కంపల్సరీ వేయాలి. ఇక్కడ మిథైలిన్ బ్లూ వేసిన తర్వాత నెక్స్ట్ ఎయిర్ డ్రాప్స్ అనేది లేకుండా చూసుకోవాలి. ఎయిర్ డ్రాప్స్ అనేది లేకుండా చూసుకొని దాన్ని కవర్ స్లిప్ చేసేసేసి మీరు అబ్జర్వేషన్ అనేది చేయాలి. అండ్ ఎక్సెస్ సొల్యూషన్స్ కెన్ బి రిమూవ్డ్ బై ద టచింగ్ వన్ స్లైడ్ ఆఫ్ ద స్లైడ్ విత్ ఏ పేపర్ టవల్ ఆర్ బ్లాటింగ్ పేపర్. ఏదైనా క్లాత్ కానీ ఇంకేదైనా పేపర్ కానీ యూజ్ చేసేసి ఎక్సెస్ ఏదైతే ఉంటుందో అక్కడ లిక్విడ్ కానీ వాటర్ కానీ వాటిని రిమూవ్ చేయండి. ప్లేస్ ద స్లైడ్ అండ్ ద మైక్రోస్కోప్ ఫర్ అబ్జర్వేషన్ యూజింగ్ 4x or 10x ఆబ్జెక్టివ్ టు ఫైండ్ ద సెల్స్. సో దాన్ని తీసుకెళ్ళి ఆ స్లైడ్ తీసుకెళ్ళి మైక్రోస్కోప్లో పెట్టి మీరు అబ్జర్వ్ చేస్తే వన్స్ ద సెల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ దే కెన్ దెన్ be viewed in higher magnification. మరి ఇందులో నువ్వేం అబ్జర్వ్ చేస్తావు? సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సంథింగ్ నువ్వు అనేది అబ్జర్వ్ కంపల్సరీ చేయాలి. సో ఇందులో నువ్వు అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే లార్జ్ ఇర్రెగ్యులరీ షేప్డ్ సెల్స్ విత్ డిస్టింక్ట్ సెల్ మెంబ్రెన్స్. ఇక్కడ లార్జ్ ఇర్రెగ్యులర్లీ షేప్డ్, అన్ని షేప్స్ అనేది ఒకేలా ఉండవు, ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దాంతోపాటు
ఏ డిస్టింక్ట్ న్యూక్లియస్ అట్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ సెల్. సో ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేది సెంట్రల్గా అంటే సెంటర్లో ఉంటుంది. సో చీక్ సెల్ అనేది యానిమల్ సెల్ కాబట్టి యానిమల్ సెల్లో సెంట్రల్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సైటోప్లాజ్మ్, ప్రతి సెల్లో కూడా సైటోప్లాజ్మ్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ స్టెయిన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ ఆనియన్ పీల్ సెల్స్. ఆనియన్ పీల్ సెల్స్లో నువ్వు న్యూక్లియస్ చూడాలంటే నువ్వు యూజ్ చేసే స్టెయిన్స్ ఏంటి? వి విల్ యూజ్ మిథలిన్ ఆరెంజ్ ఆర్ మిథలిన్ బ్లూ ఎట్సెట్రా. సో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే మిథలిన్ ఆరెంజ్ ఆర్ మిథలిన్ బ్లూ ఎట్సెట్రా యాజ్ ద స్టెయిన్స్ టు అబ్జర్వ్ nucleus in the onion peel cells for experiment. Question number 4, draw and label the structure of the onion peel cells. మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఈ స్ట్రక్చర్ అనేది ఆనియన్ పీల్ సెల్కి సంబంధించి. అదే మీరు ఇక్కడ డ్రా చేయండి, అదేవిధంగా లేబుల్స్ అనేది మెన్షన్ చేయండి. సో మనకి ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఇక్కడ మనకి మిథలిన్ బ్లూ వేయడం వల్ల ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇవి ఏంటి అంటే న్యూక్లియస్. సో ఇందులో న్యూక్లియస్ చుట్టూ ఉండేది ఏంటి అంటే సైటోప్లాజ్ము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని మనము సెల్ వాల్ అంటాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లేబుల్స్. వర్క్ షీట్ నెంబర్ 11, ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద పార్ట్స్ నేమ్స్ ఆఫ్ ద సెల్. సెల్ యొక్క పార్ట్ నేమ్స్ అంటాడు. సో ఇక్కడ సెల్ అనేది పర్టికులర్గా యానిమల్ సెల్ ప్లాంట్ సెల్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఒక్కొక్కటి తీసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ ఆనియన్ పీల్ సెల్ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఉండేది ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ కనిపించేది సెల్ వాల్, అదేవిధంగా ఈ సెల్ వాల్కి దగ్గరలో కనిపించేది సెల్ మెంబ్రేన్స్ అంటాము. సో ఇక్కడ మనకి డాట్స్ మాదిరిగా కనిపించేది న్యూక్లియస్ అంటాము. ఆ న్యూక్లియస్ చుట్టూ ఉండేది సైటోప్లాజ్మం అంటాము. అదేవిధంగా వాక్యూల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్కి సంబంధించిన సెల్. సో ఇది మన టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంది. దీంట్లో మనకి సైటోప్లాజ్మ్, స్టొమెటా, సెల్ వాల్, న్యూక్లియస్, సెల్ వాల్, సైటోప్లాజ్మ్ కాల్మా. ఈ సైటోప్లాజ్మ్ అనేది కామన్. స్టొమెటా ఏంటి అంటే ఫోటోసింథసిస్. ఇక్కడ మనకి సన్ రేస్ని తీసుకొని, ఎయిర్ని తీసుకొని, గ్యాస్ని తీసుకొని ఇది మనకి గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. దానికోసం ఈ స్టొమెటా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఇంకొంచెం డిఫరెంట్, మనకి ఇక్కడ నేను ఇది ఆన్లైన్ నుంచి తీసుకున్నాను ఈ పిక్చర్. సో దీంట్లో ఏంటంటే ఇంకొంచెం పార్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది యానిమల్ సెల్స్. దీంట్లో వ్యాకోల్ అనేది కామన్. ఇది ఏంటంటే సెల్ మెంబ్రెన్స్. ఈ సెల్ వాల్కి దగ్గరలో ఉండేది, సెల్ వాల్కి టచ్ అయ్యి ఉండేది ఏంటంటే సెల్ మెంబ్రెన్స్. నెక్స్ట్ ఈ టోటల్ పార్ట్ని మనం న్యూక్లియస్ అంటాము. న్యూక్లియస్ని ఇంకా డివైడ్ చేస్తే న్యూక్లియస్ కూడా న్యూక్లియస్ మెంబ్రెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కార్నర్ ఇట్లా ఎడ్జ్ ఉండేది, దీన్ని న్యూక్లియస్ మెంబ్రెన్స్ అంటాము. మళ్ళీ దాంట్లో పర్టికులర్గా న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్లో ఉండేది ఏంటి అంటే డిఎన్ఏ. సో ఈ టోటల్ని మనము న్యూక్లియస్ అంటాము. అదేవిధంగా సైటోప్లాజ్మ్, ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉండేది సైటోప్లాజ్మ్. దీంతో పాటు మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అనేది మీరు ముందు నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్స్. యానిమల్ సెల్స్కి అండ్ ప్లాంట్ సెల్స్కి డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్స్. ఫస్ట్ థింగ్, plant cell have a cell wall as well as a cell membranes. In plants, the cell wall surrounds the cell membranes. This gives the plant cell its unique rectangular shape. Animal cells simply have a cell membranes but no cell wall. ఇక్కడ మెయిన్ డిఫరెంట్ ఏంటి అంటే ప్లాంట్ సెల్కి సెల్ మెంబ్రెన్స్ ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది. అదే యానిమల్ సెల్కి సెల్ మెంబ్రెన్స్ మాత్రమే ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉండదు. నెక్స్ట్ థింగ్, plant cells and animal cells do not look exactly the same or have all of the same organelles since they each have different needs. For example, plant cells contain chloroplasts since they need to perform photosynthesis but animal cells do not. ఇంకొక డిఫరెంట్ ఏంటి అంటే మనకి ప్లాంట్ సెల్స్లో ఇంతకుముందు స్టొమెటా అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ స్టొమెటా అనేది ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది, యానిమల్ సెల్స్లో ఉండదు. సో అది ఎందుకు అంటే ఇక్కడ సన్ రేస్ తీసుకొని ఫోటోసింథసిస్ అనేది చేస్తుంది. నెక్స్ట్, న్యూక్లియస్ ఇన్ యానిమల్ సెల్స్ లైస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సెల్. న్యూక్లియస్ ఇన్ ప్లాంట్ సెల్స్ లైస్ అట్ ద సైడ్ ఆఫ్ ద సెల్స్. సో ఈ రెండిట్లో కూడా న్యూక్లియస్ అనేది ఉంటుంది, కానీ యానిమల్ సెల్స్లో సెంటర్లో ఉంటుంది, ప్లాంట్ సెల్స్లో కొంచెం సైడ్లో ఉంటుంది.
Question number 3. What are the membranes bond structures in the cytoplasm called? మనకి సైటోప్లాజం చుట్టూ సెల్ మెంబ్రెన్స్ ఉంటుంది, యానిమల్ సెల్స్లో కానీ ప్లాంట్ సెల్స్లో కానీ. అయితే యానిమల్ సెల్స్లో సెల్ మెంబ్రెన్స్తో పాటు సెల్ వాల్ కూడా ఉంటుంది. అయితే ఈ సెల్ మెంబ్రెన్స్ ఉన్న ఆ స్ట్రక్చర్స్ని, సెల్ మెంబ్రెన్స్ బౌండ్ స్ట్రక్చర్ని మనం ఏమంటాము అంటుండు. సో సింపుల్గా చెప్పాలంటే మెంబ్రెన్స్ బౌండ్ ఆర్గనెల్స్. Membranes bound organelles are cellular structures that are formed by biological membranes. The membranes may be a single layer or a double layer of the lipids and typically with interspersed proteins. Interspersed. Examples of membranes bound organelles are nucleus, endoplasmic reticulum, Golgi apparatus, mitochondria, plastids, lysosomes and vacuoles. ఇవన్నీ కూడా సెల్ మెంబ్రెన్స్ కంటైన్. సో ఈ సెల్ మెంబ్రెన్స్, ఈ ప్రతిదానికి కూడా ఈ సెల్ మెంబ్రెన్స్ అనేది ఉంటుంది. ఈ సెల్ మెంబ్రెన్స్ బాండెడ్ ఆ స్ట్రక్చర్స్ని మనం ఏమనొచ్చు అంటే మెంబ్రెన్స్ బౌండ్ ఆర్గనెల్స్ అనొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. డ్రా అండ్ లేబుల్ ద ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్ అనేది డ్రా చేసి నేమ్స్ని లేబుల్ చేయాలి. సో మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని దీన్ని డ్రా చేయండి. 5th one, identify the wrong statement in the following. A cell has a cell membranes, cytoplasm and nucleus. Yeah, సెల్లో మనకి సెల్ మెంబ్రెన్స్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది అండ్ న్యూక్లియస్ ఉంటుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సెల్ వాల్ గివ్స్ రిజిడిటీ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద యానిమల్ సెల్. సెల్ వాల్ ఇక్కడ యానిమల్ సెల్లో సెల్ వాల్ అనేది ఉండదు, ఓన్లీ సెల్ మెంబ్రెన్స్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. Cytoplasm is a heterogeneous material. Yes. The outer layer of the cell is called cell membranes. Yeah. సో ఎందుకంటే యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు కాబట్టి దాంట్లో అవుటర్ లేయర్ ఏమంటామంటే సెల్ మెంబ్రెన్స్ అంటాము. సో ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే స్టేట్మెంట్ బి.